హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పిల్లలు ఏదైనా స్వీట్ చేయమంటే బేక్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా 10 నిమిషాల్లో ఈ కేక్ చేసి పెట్టండి. నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. సో, లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేయండి. ఇందులో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా! అది వేసుకొని లో ఫ్లేమ్‌లో కలుపుతూ బాగా వేగనివ్వాలి. రవ్వ వేగేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ చూసిన చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకో 10 మందికి యూట్యూబ్ అయితే ప్రమోట్ చేస్తుంది. మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా! రవ్వయితే ఇలా కాస్త రంగు మారి కమ్మటి వాసనొచ్చేంత వరకు వేపుకొని దీన్ని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. రవ్వ తీసుకున్న కప్‌తోనే 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలుంటాయి కదా! వాటిని వేసుకొని ఎక్కడ ఉండలనేవి లేకుండా కలిపేసి ఈ రవ్వని నానబెట్టుకోవాలి. పక్కనే ఇంకొక గిన్నె గాని, ట్రే గాని తీసుకొని కాస్త నెయ్యి అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటే దాంతో గార్నిష్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రవ్వ తీసుకున్న కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాగనిచ్చి, ఇందులో రవ్వ తీసుకున్న కప్పుతోనే 1 కప్పుల వరకు పంచదార వేసుకొని క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు పంచదార నచ్చకపోతే సేమ్ పంచదార ప్లేస్‌లో బెల్లాన్ని వేసుకొని కరిగించి ఈ స్వీట్ చేసుకోవచ్చండి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి. ఓన్లీ లో ఫ్లేమ్‌లో కలుపుతూ మనం పంచదారని కరిగించుకుంటే కాసేపటికి కరిగిపోయి ఇలా క్యారమిల్ అయితే ప్రిపేర్ అవుతుంది. చూడండి ఈ విధంగా క్యారమిల్ మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రవ్వని పాలుతో సహా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి గరిటెని ఈ విధంగా అణిచిపెట్టు కలిపారంటే మీకు క్యారమిల్ ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. ఈ 2 బాగా కలిసిపోయి ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉడికించండి. ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికిస్తుండగా మనకి ఒక 2, 3 నిమిషాలకైతే హల్వాలాగా దగ్గర పడిపోతుంది. ఈ స్టేజ్‌లో పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి, ఒక చిటికెడంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎయడం వల్ల స్వీట్‌కి మంచి రుచొస్తుంది. సో, వీటన్నింటిని మళ్ళీ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని, గ్రీస్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ ట్రేలోకైతే వేసేసుకోండి. ఇప్పుడు గరిటెతో నొక్కుతూ ఈవెన్‌గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక ఈ పైన లేయర్ కాస్త హార్డ్‌గా అవుతుంది. సో, మనకి రవ్వ కూడా ఈజీగా సెపరేట్ అయిపోతుందనమాట బౌల్ నుంచి. ఇలా ప్లేట్‌లోకి వేసి ట్యాప్ చేశారంటే చక్కగా కేక్ మనకి అన్‌మౌల్డ్ అయిపోతుంది. చూసారు కదండీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. దీన్ని చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేశారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. సో, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.